ఎవరైనా దూరం అయ్యారని బాధపడద్దు. నీ జీవితం వాళ్లతో ముడిపడలేదు అని అర్థం చేసుకో. నిన్ను వదిలి వెళ్ళిపోయారు అని వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవద్దు. నీ కథలో వాళ్ళ పాత్ర ముగిసిపోయిందంతే. బాగా బతకాలి అనుకునేవాడే కోపంగా మాట్లాడతాడు. మనల్ని మోసం చేసేవాడు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతాడు. సూటిగా మాట్లాడే వాళ్ళకే శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయమాటలు చెప్పేవాడికే మిత్రులు ఎక్కువ ఉంటారు. నువ్వు ఓర్పుగా ఉండటంలో తప్పులేదు. కానీ ఒక్క మాట చెప్పనా, ఎన్నో నిందలు మోసి అగ్ని పరీక్షకి కూడా తల వంచిన సీతాదేవికి ఏం మిగిలాయి? కష్టాలు తప్ప. అందుకే ఎక్కువ ఓర్పు పనికిరాదు. తిరగబడడం నేర్చుకో. సీతలా కాకుండా కాళికాదేవిలా మారు.